విజువల్స్ మీరు చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ ఆ రెడ్ సర్కిల్లో మీకు కనిపిస్తున్నారు. ఇటు హుడీ వేసుకొని ఫేస్ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి బండి సాయి భగీరథ్. ఇటు కారులోకి ఎక్కుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. బండి సంజయ్ ట్వీట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను నా కొడుకుని అప్పగిస్తున్నాను, ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ పోలీసుల వర్షన్ ఏంటి, మేము పట్టుకున్నామని చెప్పి పోలీసుల వర్షన్. బండి సంజయ్ ఏమంటున్నారు, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసులకు విచారణకు తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు భగీరథ్ అంటూ ఇటు బండి సంజయ్ చేసిన ట్వీట్ అది. పోలీసులు ఏమంటారు, మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చిందన్నమాట. ఇక్కడ ఇలా రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏది కరెక్ట్ అనే గందరగోళం నెలకొంది. బట్ వాట్ ఇట్ మరి కాసేపట్లో భగీరథ్ ఇటు మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. బండి సాయి భగీరథ్ని ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా, అంటే ప్రవేశపెడతారా, లేకపోతే రేపు ఉదయం ఇన్ఫ్యాక్ట్ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఈ ఉత్కంఠ అయితే మాత్రం కొనసాగుతుంది. బట్ ఈ గందరగోళం మాత్రం కంటిన్యూ అవుతుంది. మీరు చూడొచ్చు బండి సంజయ్ చేసిన ట్వీట్ అది. ఎందుకంటే పోలీసులు ఏమంటారు, మేము అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పుకోవచ్చన్నమాట. ఏకంగా బండి సంజయ్ అయితే మాత్రం నేను పోలీసులకు అప్పగించాలని చెప్పుకొస్తే పోలీసులు మాత్రం బండి సాయి భగీరథ్ను మేము అదుపులోకి తీసుకున్నామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్, ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారని చెప్పి పోలీసుల స్టేట్మెంట్ అది కూడా మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేస్తామని చెప్పి సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ దగ్గర బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ని పట్టుకున్నామంటూ చెప్పుకొచ్చారు. బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నామంటూ కూడా ఇటు పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. సో హియర్ ఇట్ షోస్, పోలీసులు ఏమంటారు, మేము నార్సింగ్ పోలీస్ అకాడమీ దగ్గర బండి భగీరథ్ను పట్టుకున్నామని చెప్పి పోలీసుల స్టేట్మెంట్. బట్ వాట్ సంజయ్ సేస్, లేదు నేనే అప్పగించాను పోలీసులకి అనే అర్థం వచ్చేలా. ఇన్ఫ్యాక్ట్ భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు భగీరథ్ అనేది. ఎవరి వాదనలో నిజం ఉంది మరి కాసేపట్లో తెలిసిపోయే అవకాశం ఉంది. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ గందరగోళం అక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేరుగా అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మా కొలీగ్ నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఇటు బండి సంజయ్ ఏమో ఇన్ఫ్యాక్ట్ భగీరథే పోలీసుల ముందు విచారణకు స్వయంగా హాజరయ్యని చెప్పి బండి సంజయ్ చెప్తూ ఉంటే, కాదు మేము అదుపులోకి తీసుకుందాం, నార్సింగ్లోని పోలీస్ అకాడమీ దగ్గర అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? సచిన్, వాస్తవానికి చెప్పాలి అని అంటే, ఓ పక్కనేమో పోలీసులు మేము నార్సింగ్ దగ్గర అదుపులోకి తీసుకున్నాము, తను కారులో వెళ్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మేము క్యాచ్ చేసి పట్టుకున్నాము అని ఒక పక్క పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ బండి సంజయ్ మాత్రము లేదు, నేనే అప్పచెప్పాను, విచారణ నిమిత్తం కూడా ఇన్ని రోజులు ఆపాము, ఎందుకంటే లాయర్లు చెప్పిన మాట విని ఆధారాలతో సహా మేము ముందు పెట్టే కేసును కొట్టివేస్తారని నమ్మి మేము కొంచెం జాప్యం చేశాము, ఇంకా ఆలస్యం చేస్తే బాగోదు అని చెప్పేసి మేమైతే నేను విచారణకు సహకరించాలి నా కొడుకు అని చెప్పేసి నా కొడుకును నేనే పోలీసులకు అప్పచెప్పాను అని ఓ పక్క బండి సంజయ్ చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాస్తవం అవాస్తవం ఏంటి అనేది కూడా తేలాల్సి అయితే ఉంది. కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేది వినపడుతుంది. ఎంతవరకు నిజము అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని సోషల్ మీడియాలో అయితే కామెంట్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా బండి సంజయ్ ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేసిన ప్రకారం మాత్రము ఖచ్చితంగా నేను నా కొడుకును అప్పచెప్పాను, ఎందుకంటే నిన్న కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా జాప్యం చేస్తే నా కొడుకు నిర్దోషి అని దోషిగా ఎక్కడ ముద్రిస్తారు అనే ఒక చిన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. ఎందుకంటే నా కొడుకు దోషి కాదు నిర్దోషి అని చెప్పేసి నా కొడుకు నాతో చెప్తూ ఉన్నాడు చాలా సార్లు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా అప్పచెప్పాలి, విచారణకు సహకరించాలి అనే నేపథ్యంలోనే ఆధారాలతో సహా ఇద్దరు లాయర్లతో కలిపి నేను పోలీసులకు అప్పచెప్పడం జరిగింది అని చెప్పారు. కానీ ఇక్కడ బండి సంజయ్ ఏ పోలీసులకి ఏ పోలీస్ స్టేషన్ అప్పచెప్పాడు అనేది మాత్రం మెన్షన్ చేయలేదు తను ఇచ్చిన స్టేట్మెంట్ లో. కాబట్టి ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ లో అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విచారణలో భాగంగానే పేట్ బషీరాబాద్ పిఎస్ కు చేరుకున్నారు సిట్ విచారణ అధికారి డీసీపీ రితిరాజ్ చేరుకున్నారు. అలాగే
పేట్ బషీర్బాగ్ పిఎస్ కి డీసీపీ రుద్రాజ్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మేడం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళ సమస్యల్లో ఇక్కడ విచారణ అయితే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏపీఎస్ ఇప్పుడు కుక్కడపల్లి పిఎస్ఆ లేకపోతే సైబరాబాద్ పిఎస్ఆ ఇటు ఇక్కడ పేట్ బషీర్బాగ్ పిఎస్ నేను విచారణకు అప్పచెప్పానని బండి సంజయ్ అది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ పోలీసులు అప్లోడ్ తీసుకున్నారా అనే కోణంలో అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సచిన్, ఆల్రైట్, ఎంతసేపు పట్టచ్చు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి? ఎందుకంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సందర్భంలో ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వినిపిస్తున్న రెండు మాటలు ఈరోజు హాజరుపరచకపోవచ్చు, రేపు ఉదయం హాజరుపరచచ్చు అని చెప్పి ఈరోజు హాజరు ఇన్ఫ్యాక్ట్ మెజిస్ట్రేట్ ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా, లేకపోతే రేపు ఉదయమా? సచిన్, ఎందుకంటే ఓ పక్కనేమో ఇక్కడ మెడ్చల్ కోర్టు దగ్గర కూడా భారీ బందోబస్తును కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు ఆవరణలో మొత్తం కూడా ఇంతకు ముందు సాయంత్రం చూసుకున్నట్లయితే కోర్టు గేట్లు కూడా క్లోజ్ చేసి మొత్తం లైట్లు కూడా ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే కూడా కోర్టు దగ్గర బందోబస్తు పెంచారు, కోర్టును ఓపెన్ కూడా చేశారు. ఇప్పుడు అదే విధంగా కూడా ఓ పక్క చూస్తే ఈ ఆలోచన ప్రకారంగా కూడా కోర్టు ఇప్పుడు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు ఉండొచ్చు ఇంకా గంట 2 గంటలలో అనే ఒక కోణంలో ఆలోచించినట్లయితే, మరో కోణంలో కూడా డీసీపీల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా వాళ్ళు పరిశీలించేసరికి మరి ఈ రోజు నైట్ అంతా కూడా విచారణలోనే ఉంచొచ్చా అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ పక్కన ఇటు కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే విచారణ ఇలాగే కొనసాగుతుందా రేపటి వరకు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్, రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈరోజు కొద్దిసేపటి క్రితం బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులు చెప్తుంటే కాదు ఇటు బండి సాయి భగీరథ్ ఇన్ఫ్యాక్ట్ తనంతా తానే పోలీసుల విచారణకు హాజరయ్యారనేది బండి సంజయ్ వర్షన్. సో కాబట్టి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ అరెస్ట్ విషయంలో గందరగోళం ఉంది. పోలీసులు ఏమో అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ పోలీసు అరెస్ట్ చేయలేదు, తానే అప్పగించాను, లేకపోతే తనంతా తానుగానే భగీరథ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనేది బండి సంజయ్ చేసిన ట్వీట్. ఇంకోవైపు నార్సింగ్ పోలీస్ అకాడమీ దగ్గర భగీరథ్ను అరెస్ట్ చేశామంటూ పోలీసులు చెప్తున్నారు. కాసేపట్లో భగీరథ్ను జడ్జి ముందు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలో ఎందుకీ భగీరథ్ అరెస్ట్ అయ్యాడా లేకపోతే తనదా తానుగా స్వయంగా విచారణకు హాజరయ్యాడా? ప్రస్తుతం ఇదైతే మాత్రం ఆ గందరగోళం నెలకొంది. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.